శక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా ద్వారాలను మీరు సఫలపరచు ప్రభా. ఇదిగో గల్ఫ్ దేశంలో ఉన్నారు తండ్రి, ఇండియాకి రావడానికి అనేక ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రభా ఆటంకాలన్నింటినీ కూడా మీరే సమాధానపరిచి తన యొక్క స్వగ్రామానికి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా వారు ఎంత శ్రమ పడ్డారో ప్రభా, ఎంత యాతన కలిగి అక్కడ జీవించారో ప్రభా, అవన్నీ కూడా మర్చిపోకుండా ప్రభా మీరు చేసినటువంటి మేలులు ఉపకారాలు ఎల్లప్పుడూ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా దావీదు భక్తుడు రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నీ నామంలో ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఉన్నాడో ప్రభా అటు విధంగా ప్రార్థన చేసే ప్రభా ఆత్మను మీరే అనుకరింపజేసి నడిపించండి. అలాగే తండ్రి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. దాసుడుగా నీ పక్షాన్ని నిలబడి కొద్ది నిమిషాలు నీ జీవం కలిగిన మాటలు ప్రభా నీ ప్రియ బిడ్డలకు అందించుచుండగా ప్రభా నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి, నా ఆత్మలో మీరుండి మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనం కలుగుతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడా నీ దాసుడునైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకుని కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నీ దాసుడు ముఖాంతరంలో నుంచి సూటిగా తేటగా మీరే మాట్లాడించి వచ్చిన వారందరికీ కూడా వినగలిగే మనస్సు గ్రహించగల చెవులు మీరే దయచేసి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. సరే మంచిదండి, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మనకి కరెంటు కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక రోజు 5 మాటలు చెప్పేవాడిని. ఒకవేళ కరెంటు వస్తే 5 మాటలు చెప్తాను, లేదంటే మిమ్మల్ని ఇసికించకూడదు కనుక మాటలు గమనించి 3 మాటల్లోనే ముగిస్తాను. చూడండి, నా అంశం ఏమిటంటే వర్షం దేనికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రోజు నా పరిశుద్ధ గ్రంథంలో తొలకరి వర్షము కడవరి వర్షం గురించి రాయబడి ఉన్నది. వర్షం మనం అనుకుంటే వచ్చేది కాదండి. అది వర్షం రావాలన్నా కూడా ఎవరి అనుగ్రహం కావాలంటే దేవుని యొక్క అనుగ్రహం లేనిదే ఆకాశం నుండి కనీసం ఈ యొక్క భూమి మీదకి చిన్న వర్షపు పొట్టు కూడా రాదండి. మరి మనం మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో మరి తుఫాను ఉంది, వాయుగుండం ఉంది, మనం అందరం కూడా వర్షం రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. అయితే చుట్టుపక్కల ప్రాంతాలలో లేకపోతే చుట్టుపక్కల గ్రామాలలో వర్షం కురిసింది కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మన యొక్క మీటింగులకు సాయంత్రం స్టార్ట్ అవుతుందనగా మరి వర్షం కురిసినప్పటికీ కూడా మరి దేవుని మహిమార్థమై 5 కూడికలు కూడా ఆటంకం లేకోకుండా దేవాది దేవుడు జరిగించి ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే మొన్న వాతావరణ శాఖ వారు తుఫానుకు పేరెట్టారండి. ఏం పేరంటే మోషా తుఫాను. ఇది బాగా బీభత్సంగా ఉంటుంది. గాలి కూడా 100 నుంచి 120 వరకు కూడా గాలి వీస్తుందని వాతావరణ శాఖ వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరినీ కూడా హెచ్చరిక చేశారు. అయితే మోషా తుఫాను ఎంత మాత్రం కూడా మన యొక్క భారతదేశంలోనికి రాలేదండి, అట్నుంచి అటే వెళ్ళిపోయింది. అయితే మనుషుల మాటలు కొన్నిసార్లు నెరవేరవు కానీ దేవుని యొక్క మాట ఎప్పుడూ కూడా నిత్యము నెరవేరుతూనే ఉంటుంది. అయితే మనము నోహు కాలాన్ని మనం చూసినట్లయితే జలప్రలయం రాకముందు వర్షం అంటే ఎవరికి కూడా తెలియదండి. మరి అప్పుడు పంటలు పండలేదంటే పంటలు పండేవి. ఎలా పండేవంటే కేవలం మంచు ద్వారాగానే పంటలు పండేవి. అయితే ఎప్పుడైతే జలప్రలయం వచ్చిన తర్వాత అప్పుడే వర్షం అనేది ప్రారంభమైంది. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడండి. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే చక్కటి మాట మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 107వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తను. అంటే తుఫాను పుట్టాలంటే ఎవరు సెలవీయాలండి? కేవలం దేవాది దేవుడే సెలవీయాలి. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఏప్రిల్ నెలలో వర్షాలు పడి
రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పండించినటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయి మొలకలు వచ్చేసినాయండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడికి తెలియదంటారా? ఈ యొక్క కాలానికి మరి కోతలు కోసుకుంటారు, అవి అన్ని కూడా బాసులు చేసుకుంటారని దేవుడికి తెలియదంటారా? తెలుసు. అయినప్పటికీ కూడా కొంతమంది దేవుని యొక్క మాట వినట్లేదు కనుకనే దేవాది దేవుడు ఏం పుట్టించాడంటే తుఫాను పుట్టించాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. సెలవు అంటే ఏంటంటే దేవుడు మాట ఇవ్వగా, లేకపోతే దేవుడు ఆజ్ఞాపించక ఏం పుడుతుందంటే తుఫాన్ అనేది పుడుతుంది. మరి చూసినట్లయితే చూడండి, ఇక్కడేమో ఆయన ఆజ్ఞ ఇవ్వగా తుఫాను పుడుతుంది. ఇంకా కింద వచ్చినట్టు మనం చూసినట్లయితే 29వ వచనం, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములో అణిగిపోవడం. తుఫాను పుట్టాలంటే ఆయన సెలవు ఇవ్వాలి, మళ్ళీ తుఫాను ఆగిపోవాలంటే ఆయనే సెలవు ఇవ్వాలి. ఆయన సెలవు లేకుండా రెండిట్లు ఏది కూడా జరగదండి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సెలవిస్తే తుఫాను పుడుతుంది, ఆయన సెలవీయగానే తుఫాను ఆగిపోతుంది. మన పేతురును మనం చూసినట్లయితే సముద్రంలో వారు ప్రయాణమే వెళ్తున్నారు. యేసుక్రీస్తు ఆ సముద్రంలో నడిచి వస్తున్నాడు. అయ్యో భూతం అని ఆయన భయపడిపోయారు. అయితే అప్పుడు మీరు భయపడకండి, నేనని దేవాది దేవుడు తెలియపరిచాడు. నీవైతే నేను నీ వద్దకు వచ్చి రావడానికి నాకు సెలవిమ్మని పేతురు అడిగాడు. అయితే పేతురు యేసుక్రీస్తును చూసినంత సేపు కూడా బాగానే నడిచాడు. ఎప్పుడైతే తుఫానుకు ముందు ఏమొస్తుందండి? గాలి వస్తుంది, ఉరుములు వస్తాయి. అందుకే ఎప్పుడైతే గాలిని చూశాడో, ఎప్పుడైతే వెనక్కి చూడటం ప్రారంభించాడు, పక్కకు చూడటం లేకపోతే పక్కకు చూడటం ప్రారంభించాడు, అప్పుడే మునిగిపోసాగాడు. అప్పుడు దేవాది దేవుడు ఏమన్నాడండి? గాలిని గద్దించాడు. వెంటనే ఆయన మాట సెలవీయగానే ఆ గాలి ఏమైపోయిందండి? ఆగిపోయింది. అందుకే ఆయన మాటలో ఏముందంటే శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో ఏముందంటే జీవం ఉంది. అందుకే మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే జీవాధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుడిని, లేకపోతే సజీవుడైనటువంటి ఆ దేవాది దేవుడు మనం ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాం. అందుకే ఈ రోజున మనం చూసినట్లయితే చాలా మంది కూడా ఇది కలికాలం అండి, కలికాలం కాబట్టే మరి వర్షాలు రావాల్సినటువంటి టైంలో వర్షాలు రాకోకుండా, ఎండలు కాసే టైంలో ఎండలు కాయకోకుండా ఇలా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే నెరవేరుతుంది. అందుకే దేవాది దేవుడు ఏ సమయానికి ఏ కాలానికి ఆయనకి అవసరమై ఉన్నదో ఆయనకి తెలుసు కనుకనే ఆ కాలానికి ఆ సమయానికి దేవాది దేవుడు వర్షాన్ని ఏం చేస్తున్నాడంటే కురిపిస్తున్నాడు. చూడండి, మనము ఇందాక చదువుకున్న ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. చూడండి, దేవుడు అంటే యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు. దేని కాలమందండి? దేవునికి తెలుసు ఏ కాలానికి వర్షాన్ని కురిపించాలో, ఏ కాలానికి వర్షాన్ని కురిపించకూడదో సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవునికి తెలుసు. ఈ రోజున వర్షం కురవలేదనుకోండి, చేలు ఎలా పడుతాయండి? ఒక్కసారి ఆలోచన చేయండి. అదంతా కూడా ఏమైపోతుందంటే ఎండిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, బీడి భూమిగా మారిపోతుంది. అందుకే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తగిన కాలం అందు ఏం చేస్తున్నాడంటే దేశం మీదకి, ఒక గ్రామం మీదకు కాదు, ఒక పట్టణం మీదకు కాదు, ఒక జిల్లా మీదకు కాదు, కానీ మొత్తం దేశం మీదకి ఏం చేస్తున్నాడంటే
వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ రోజున వర్షం కురిపించలేదు అనుకోండి, పంటలు పండకపోతే మనకు తినడానికి ఆహారము ఎలా వస్తుందో ఒకసారి మనము ఆలోచన చేసే వారమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. మొట్టమొదటి మాట మీరు రాసుకోండి. దేవుడు తెలియపరుస్తున్నాడు, యెహోవా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును. దేవుని యొక్క కాలమందు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే కురిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షము కురియును. వర్షం ఎందుకు దేవాది దేవుడు కురిపిస్తున్నాడంటే దీవెనకరంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఫలభరితంగా ఉండడానికి దేవాది దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు తప్ప లేకపోతే ప్రజలను నాశనం చేయాలి, రైతుల్ని ఇబ్బంది పెట్టాలని దేవాది దేవుడు ఎంత మాత్రం కూడా వర్షాన్ని కురిపించట్లేదు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని చక్కటి మాట మనకు కనబడుతుంది. కింద లైన్ మనం చూసినట్లయితే ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును, దీవెనకరమగు వర్షములో కురియును. ఆ వర్షం ఎలా ఉందంటే దీవెనకరంగా ఉంది. ఈ రోజున మా వర్షం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే దీవెనకు, ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రోజున మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడే, దేవునితో మనం సహవాసం చేసినప్పుడే దేవాది దేవుడు మన మీద ఏ వర్షాన్ని కురిపిస్తాడంటే తొలకరి వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. తొలకరి వర్షం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ఆయన ఈ భూమి మీదకి సశరీరంగా వచ్చే విధానాన్ని, మనం దీవించే విధానానికి సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే ఈ రోజున మనం చూసినట్లయితే మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే, మనం వర్ధిల్లాలంటే, మన దేశం మీదకి కూడా వర్షం కురవబడాలంటే మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క సన్నిధానానికి మనము వచ్చినప్పుడే దేవాది దేవుడు మన మీద ఏ వర్షాన్ని కురిపిస్తాడంటే తొలకరి వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. బైబిల్లో తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. అయితే తొలకరి వర్షం గురించి, కడవరి వర్షం గురించి మీకు తెలియపరుస్తారు. చూడండి, తొలకరి వర్షం ఎప్పుడైతే వర్షాలు వచ్చిన తర్వాత కాలువలు వదులుతారు. కాలువలు వదలగానే రైతులు ఏం చేస్తారండి, వర్షాలు ఎప్పుడైతే పడ్డాయో అప్పుడే నారుమళ్ళి అనేది వేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు గాని వేస్తేనే గాని పంట చేతికి అనేది రాదు. అందుకే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే కడవరి వర్షాన్ని, తొలకరి వర్షానికి సాదృశ్యంగా ఉంది. అయితే కడవరి వర్షాన్ని మనం చూసినట్లయితే కడవరి వర్షం ఎందుకు సాదృశ్యంగా కనబడుతుందంటే ఆ కడవరి వర్షం యేసుక్రీస్తు రాకడకు సాదృశ్యంగా కనబడుతుంది. మొట్టమొదటిగా దేవాది దేవుడు దేశం మీదకు వర్షం కురిపించి ఆ వర్షాన్ని ఎలా మారుస్తున్నారంటే దీవెనకరమగు వర్షంగా మారుస్తున్నారు. ఈ రోజున ప్రజలు దీవించబడాలని, ప్రజలు ఆశీర్వదింపబడాలని, ప్రజలు వర్ధిల్లింపబడాలని దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే దేశం మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి, అక్కడ కూడా చక్కటి మాట మనకు కనబడుతుంది. 11వ అధ్యాయము 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు కూర్చుకుందు. అక్కడ వర్షం పడితే మనం ఏమి కూర్చుకుంటామంటే ధాన్యం కూర్చుకుంటాము, ద్రాక్షారసం కూర్చుకుంటాము. మూడవదిగా మనం చూసినట్లయితే నీ నూనెయు కూర్చుకుందు. ఈ రోజున అందుకే మనకి చూడండి, యొక్క పశ్చిమ గోదావరి జిల్లాని మనం చూసినట్లయితే నీరుకు కొదువు అనేది మనకి
ఉండదు. అయితే మనము గుంటూరు కానీ లేకపోతే అక్కడ హిందూపూర్ కానీ అటు దేశం వెళ్ళినట్లయితే వారికి నీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే దేవాది దేవుడు తొలకరి వర్షాన్ని కురిపించి మనకి ఏమి అనుగ్రహింపజేస్తున్నాడంటే నీ ధాన్యమును నీ ద్రాక్ష రసము నూనెను కూర్చుకుందు. ఈ రోజున పంటలు పండటం వల్లే మనం ఏం చేస్తున్నామంటే ధాన్యాన్ని మనము నిల్వ చేసుకుంటున్నాం. అయితే ఆ ధాన్యాన్ని మనము అమ్ముకుంటున్నాం తగిన ధరకి. అందుకే దేవాది దేవుడు వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నాడంటే మనకి దీవెనకరంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, మనం అభివృద్ధి పొందుకోవడానికి దేవాది దేవుడు మన మీదకి వర్షాన్ని కురిపించి ఆ వర్షాన్ని కూడా ఎలా మారుస్తున్నాడంటే దీవెనకరంగా ఆయన మారుస్తున్నాడు. అయితే ఈ యొక్క తొలకరి వర్షం గురించి, కరవరి వర్షం గురించి అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దాని గురించి కూడా మనం ధ్యానం చేద్దామండి. ఇది రెండో మాటగా రాసుకోండి. మొదటి మాటగా మనం చూసినట్లయితే దేవాది దేవుడు దేశం మీద దాని కాలమందు వర్షం కురిపిస్తున్నాడు. ఆ వర్షము దీవెనకరంగా ఉండడానికి దేవాది దేవుడు కురిపిస్తున్నాడు. అయితే రెండో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 6వ వచనం. 84:6 వారు బాకాలోయబడి వెళ్ళుచు దానిని జలమయంగా చేదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. తొలకరి వాన ఏం చేస్తుందంటే దాని దీవెనలతో కప్పుని. ఈ రోజున దీవెనలు లేదండి, దీవెనలతో దేవుని యొక్క సన్నిధానంలో ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో, ఎన్ని మేలులు అయితే ఉన్నాయో ఆ మేలులన్నీ కూడా మనము పొందుకోవాలంటే మనం ఎక్కడికి రావాలంటే జీవాధిపతి అయినటువంటి, జీవం కలిగినటువంటి ఆ దేవుని సన్నిధానానికి మనము వచ్చినప్పుడు దేవాది దేవుడు రైతు తొలకరి వర్షం కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నాడో అలాగే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆయన దీవెన కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవాది దేవుడు తొలకరి వర్షాన్ని మన మీద ఆయన ఏం చేస్తాడంటే కుమ్మరింపజేస్తాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ దీవెనలన్నీ కూడా పొందుకునే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు ఆయన యొక్క సన్నిధిలో ఆయన నామంలో మనందరికీ కూడా ఆయన ఏం చేస్తాడంటే అనుగ్రహింపజేస్తాడు. అందుకే దీవెనలు మనం పొందుకోవాలంటే ఇక్కడ మన కోరాహు కుమారులు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ 2వ వచనంలో చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఏమి చూడాలని ఆయనలో ఆశ ఉందంటే దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆవరణములన్నీ కూడా నేను చూడాలని ఆయనలో ఆశ ఉన్నది. అందుకే ఈ రోజున మనకి కూడా చూడండి అనేక మంది దీవెనలు పొందుకోలేకపోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి, మేలులు పొందుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దేవుడు 6 దినములు కష్టపడి 7వ దినాన్న మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో సమాజంగా కూడుకుని దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుని నామాన్ని మహిమపరచమని దేవాది దేవుడు తెలియపరిచాడు. చూడండి, 6 దినాలు మీరు కష్టపడండి, కానీ 7వ దినానికి వచ్చేటప్పటికి అది దేవుడు మనకి కేటాయించినటువంటి దినం, ప్రత్యేకమైనటువంటి దినం, పరిశుద్ధపరిచినటువంటి ఆ దినాన్ని మనం ఎప్పుడూ కూడా దొంగిలించే వారమై ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. చూడండి, ఈ రోజున ఆదివారం ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఉపాధి పనికి వెళ్ళిపోయారు. బైబిల్ ప్రకారం మనం వెళ్ళొచ్చండి, బైబిల్ ప్రకారం వెళ్ళొచ్చా? కొంతమంది మరి పని చేసుకుని వచ్చారు, మంచిదే దేవుని కృపను బట్టి. కొంతమంది ఏమో పని చేసి అలసిపోయామని రాలేని వారు ఉన్నారు. వారికి దీవెనలు ఎలా వస్తాయండి? దేవుడు మనకే పరిశుద్ధపరిచాడు, ఈ దినాన్ని ఆశీర్వదించాడు. ఈ దినం రోజున దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చినప్పుడే
దేవాది దేవుడు తొలకరి వర్షాన్ని మన మీద కుమ్మరింపజేసి ఆయన దగ్గర ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో ఆ దీవెనలన్నీ కూడా మన మీద అనుగ్రహింపజేస్తానని దేవాది దేవుడు తెలియపరిచాడు. చూడండి, అందుకే చాలా మంది కూడా దీవెనలకు పాత్రలుగా ఉండలేకపోతున్నారు. పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మిగిలిన రోజులన్నీ వస్తారు, ఆశీర్వదింపబడినటువంటి ఆ రోజునే రాకుండా లోకంలో వారు ఉంటారు. అలాగే ఎంత భక్తి చేసినా గానీ ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆయనతో మనం సహవాసం చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆయనతో మనం గడిపినా కానీ ఒక్క దీవెన కూడా మనము పొందుకోలేని వారంగా మనము ఉంటాం. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ యొక్క దినాన్ని మనం వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో కుటుంబ సమేతంగా ప్రభువా నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కటాక్షాన్ని బట్టి ఈ యొక్క భయంకరమైన ఎండల్లో కూడా ఇదిగో నీ యొక్క ఈ వారమంతా కూడా నీ కాపుదల నాకు దయచేసో, నీ యొక్క భద్రత నాకు అనుగ్రహింపజేసో, నీ క్షేమాన్ని మాకు దయచేసో, ఇదిగో నీవు కేటాయించినటువంటి ఈ రోజున మానకోకుండా నీ యొక్క సన్నిధానానికి వస్తానని తీర్మానం తీసుకుని ఎవరైతే దేవుని యొక్క సన్నిధానానికి వస్తారో వారి మీద దేవుని యొక్క తొలకరి వాన కుమ్మరింపబడుతుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మరొక వాక్యాన్ని చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వాక్యాన్ని ఈ యొక్క తొలకరి వర్షం గురించి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఇందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. అక్కడ ఇష్టానుసారంగా తిరిగి వారి మీద తొలకరి వర్షాన్ని కురిపిస్తానని దేవాది దేవుడు అక్కడ ఏమీ కూడా రాయించలేదండి. ఎవరి మీద తొలకరి వర్షాన్ని కురిపిస్తానని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, వారు రండి అంటే దేవుడు ఏమంటున్నాడండి, ఈ యొక్క పరిశుభ్రపరిచినటువంటి దినాన మీరు దేవుని యొక్క సన్నిధానానికి కుటుంబ సమేతంగా మీరు రండి, వచ్చి నా యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి జీవిస్తే మీ మీదకి నేను తొలకరి వర్షాన్ని కురిపిస్తానని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున చాలా మంది కూడా మనం చూసినట్లయితే మరి వారు రెండని దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆయన పిలుపుకు మనం లోబడి వచ్చినప్పుడే దేవుని యందు అంత మాత్రమే కాదు కానీ వచ్చి వెళ్ళిపోయినంతరానే దీవెనలు మనం పొందుకోలేము. కానీ భయభక్తులు నిలుపునట్లు ఈ రోజున దేవుని యొక్క సన్నిధానానికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి ఏమి కలుగుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని, ధన్యతలో ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సహవాసంలో, ఆయన నామంలో దేవాది దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడు. చూడండి, దేవునితో సహవాసం చేయకోకుండా, దేవునితో నడవకోకుండా మన లోకంలో ఉంటూ నేను భయభక్తులు కలిగి జీవించాలంటే ఎంత మాత్రం కూడా భయభక్తులు కలిగి ఎవరు కూడా జీవించలేరండి. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవునితో అంటుకట్టబడతారో వారు మాత్రమే భయభక్తులు కలిగి జీవిస్తారు. వారి మీద మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే తొలకరి వర్షాన్ని, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవాది దేవుడు మన మీదకి ఏమి అనుగ్రహింపజేస్తాడంటే తొలకరి వర్షాన్ని ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఆ తొలకరి వర్షం దేనికి సాదృశ్యంగా ఉందంటే దీవెనలకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున మనము దీవెన పొందుకోవాలంటే దేవాది దేవుడే ఇదిగో మీకు ప్రత్యేకింపబడినటువంటి యొక్క పరిశుద్ధ దినాన్ని, లేకపోతే పునరుద్ధానపు దినాన్ని ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవాది దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రయాసతో ఉన్నారు, ఈ రోజున శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు,
సమస్యల్లో ఉన్నారు. అందుకే వారందరికీ కూడా విడుదల కాగాలంటే ఎక్కడికి రావాలంటే దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి ఈ యొక్క పునరుత్థానపు రోజున దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి మనం నిండు మనసుతోటి స్తుతించి ఆరాధించి గణపరిచినప్పుడే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే దేవాది దేవుడు మన మీద అక్కడ తొలకరి వర్షాన్ని ఆయన కురిపిస్తానని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే యోవేలు గ్రంథము యొక్క తొలకరి వర్షాన్ని గురించి చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడే, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. అక్కడ మనం చూసినట్లయితే సియోను దేనికి సాదృశ్యంగా కనబడుతుందండి? దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తెలియపరుస్తున్నాడు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించండి. అందుకే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, అక్కడ మనం చూసినట్లయితే దావీదు గాని అపోస్తలుడైన పౌలు గారిని మనం చూసినట్లయితే ప్రభువునందే ఆనందించండి, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందే ఆనందించండి. రోజున చూడండి, ఈ సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం లోకంలో ఉంటుందండి, ఎంత మాత్రం కూడా ఉండదు. చూడండి, కొంతమంది సీరియల్ చూస్తారు, లేకపోతే సినిమాలు చూస్తారు. అయితే ఆ 2 గంటలు లేకపోతే 2 గంటలు పోవే అది ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఆ కొంతసేపు చూసినంత సేపు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. అలాగే సీరియల్ చూసినప్పుడు కూడా ఒక అరగంట గాని లేకపోతే 30 గంట గాని 20 నిమిషాలు గాని ఎంతసేపు అయితే చూస్తున్నామో అంతసేపు మాత్రమే మనకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ దేవాది దేవుడు నిత్యము కూడా మనకి ఏం చేస్తాడంటే సంతోషాన్ని అనుగ్రహింపజేస్తాడు. అందుకే ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించండి. అందుకే దావీదు భక్తుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలుగునని దేవాది దేవుడు తెలియపరిచాడు. సగం సంతోషం కాదు, కొంచెం సంతోషం కాదు, మనకు సంపూర్ణమైనటువంటి సంతోషము ఎక్కడ కలుగుతుందంటే కేవలం దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనకి ఏం చేస్తుందంటే కలుగుతుంది. చూడండి, అనేక మంది పాటలు పాడుతూ ఉంటే ఆ వాయిద్యాలు వాయించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం కలుగుతుందండి? సంతోషం అనేది, ఆనందం అనేది కలుగుతుంది. అందుకే ఇప్పుడు మనకు సంతోషం కలగాలంటే, మనము ఆనందంగా ఉండాలంటే మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క సన్నిధానానికి రావాలని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. చూడండి, ఎవరైతే వస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆత్మతోటి సత్యముతోటి ఆరాధిస్తూ ఆయన భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీదకి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నీతిని బట్టి తొలకరి వర్షాన్ని నేను మీకు అనుగ్రహింపజేస్తానని దేవాది దేవుడు తెలియపరిచాడు. ఈ రోజున మనము తొలకరి వర్షాన్ని పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చినప్పుడే తొలకరి వర్షానికి మనము పాత్రులయ్యే వారమై ఉంటామని పరిశుద్ధ గ్రంథం తేటగా మనకి తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవాది దేవుడు దేశం మీద కాలమందు దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ వర్షం ఎలా ఉందంటే దీవెనకరంగా ఉంది. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు ఆయన బిడ్డల ఎడల తొలకరి వర్షాన్ని ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి మీదకి తొలకరి వర్షాన్ని దేవాది దేవుడు కురిపిస్తున్నాడు. మూడో మాట కూడా ఈ తొలకరి వర్షాన్ని గురించి చెప్పాలంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయండి. ఇక రెండో మాటలోనే మనం ఉండిపోతాం.
మూడో మాటలోనికి వెళ్ళలేం కనుక అందుకే మూడో మాటలోనికి వెళ్ళిపోతున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. వర్ధిల్లునట్లు చేయను. వర్షం మూడోదిగా ఏం చేస్తుందంటే వర్ధిల్లింపజేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి ఇచ్చేవానికి విత్తనమును భుజించే వారికి ఆహారం కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే ఆయన నోట నుండి వచ్చినము ఉండును. మూడవదిగా వర్షం ఏం చేస్తుందంటే వర్ధిల్లింపజేస్తుంది. ఈ రోజున ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నాటబడి ఉన్నారో వారు మాత్రమే వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. యెహోవా మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. ఈ రోజున ఎవరైతే యెహోవా మందిరంలో నాటబడిన వారుగా ఉంటారో వారు మాత్రమే వర్ధిల్లుతారు, వారు మాత్రమే దీవించబడతారు, వారు మాత్రమే ఆశీర్వదింపబడతారు, వారు మాత్రమే మేలులు పొందుకునే వారుగా ఉంటారు. చూడండి, జకర్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. లోకమందు కుటుంబములలో సైన్యములకు అధిపతికి యెహోవాయును రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారి అందరి మీద వర్షము కురవకుండును. చూడండి, అక్కడ కుటుంబాలు అన్నాడు. లోకంలో ఉన్నటువంటి కుటుంబములలో సైన్యములకు అధిపతికి యెహోవాయును రాజునకు మ్రొక్కుటకు యెరూషలేమునకు రాని వారి మీద వర్షము కురవకుండును. చూడండి, ఇక్కడ యెరూషలేము కూడా దేనికి సాదృశ్యంగా ఉందండి? సంఘానికి లేకపోతే కుటుంబానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రోజున చాలా మంది కూడా అనేక మంది దీవించబడితే ఆశీర్వదింపబడితే మేలులు పొందుకుంటే వారిని చూసి అసూయ. ఎందుకంటే వారు ఫలభరితంగా ఉన్నారు, ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు, వర్ధిల్లిన వారుగా ఉన్నారు. వారిని చూసి ఏంటంటే వీరికి అసూయ. వారు వచ్చారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే మీరు కూడా వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి చక్కటి ప్రవర్తన కలిగి జీవిస్తే ఆ దీవెనలు మీరు కూడా పొందుకుంటారు. వారిని చూసి అసూయ పడవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకే ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే యెరూషలేములోనికి ఏ కుటుంబం అయితే రాదో, ఎవరైతే రారో వారికి ఆశీర్వాదము వర్షము కురవదని దేవాది దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే యెరూషలేములోనికి వస్తారో, ఎవరైతే లేకపోతే సంఘములోనికి వస్తారో, ఎవరైతే సహాసములోనికి వస్తారో వారి మీదకు మాత్రమే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క వర్షం అనేది కురవబడుతుందని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. అందుకే వర్షం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే వర్ధిల్లింప చేయడానికి. ఈ రోజున మనం వర్ధిల్లాలంటే ముందుగా ఎక్కడ ఉండాలంటే సంఘంలో మనము నాటబడిన వారుగా ఉండాలి. ఎవరైతే సంఘంలో నాటబడతారో వారినే దేవాది దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం మనం చూసినట్లయితే నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ రోజున పచ్చని ఒలీవ చెట్టు వలె మనము గాని, మన కుటుంబం గాని, మన యొక్క పిల్లలు గాని ఉండాలంటే మనం ఎక్కడికి రావాలంటే యెరూషలేములోనికి వచ్చినప్పుడే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటామని
తేటగా తెలియజేస్తుంది. మరొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుషుల ప్రయత్నం లేకుండా, నరుల యాచన లేకుండా గడ్డి మీద పడి వర్షం వలెను ఆయా జనముల మధ్య నుండు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలె ఉంటారు. ఈ రోజున శేషించిన వారు అంటే ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని చేత పిలవబడిన వారము, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారము, దేవుని చేత మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాము కనుకనే అందుకే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆయన ఏం చేస్తాడంటే మన మీద యెహోవా కురిపించు మంచు వలె మనం ఉంటామని పరిశుద్ధ గ్రంథం తేటగా మనకి తెలియజేస్తుంది. అందుకే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు తెలియపరుస్తున్నాడు ఏమనంటే దేశం మీద వర్షము కురిపించి దాన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుని సన్నిధానానికి వచ్చి వారి మీద తొలకరి వర్షాన్ని కురిపిస్తానని తెలియపరుస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు యొక్క సన్నిధానానికి మనం వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తానని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. మనకి దీవెన రాకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధానానికి మనము రాకపోవటమే. నాలుగోది కూడా మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే 4వ మాట కూడా మనము ధ్యానం చేసుకున్నాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులో పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చూడండి, ఇందాక మనం చూసినట్లయితే తొలకరి వర్షాన్ని గురించి మనము ధ్యానం చేసాం. ఇప్పుడు కడవరి వర్షాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క కడవరి వర్షం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇందాక మీకు తెలియపరిచాను, దేవుడి యొక్క రాకడకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున దేవుని యొక్క రాకడ కొరకు లేకపోతే ఆ కడవరి వర్షం కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. అయితే ఆ యొక్క కడవరి వర్షంలో మనం ఎత్తబడాలంటే మనలో ఏముండాలంటే సిద్ధపాటు అనేది ఉండాలి. దేవుని యొక్క సన్నిధానానికి ఎందుకు మనం రావాలంటే సిద్ధపాటు కలిగి ఉండడానికి మనము రావాలి. చూడండి, ఈ రోజున చాలా మంది కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానానికి కనబడడానికే వస్తున్నారు. అయితే దేవుని యొక్క సన్నిధానానికి మనము ఎందుకు రావాలంటే సిద్ధపాటు కలిగి ఉండడానికి మనము రావాలి. రోజున మనం చూసినట్లయితే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఆ యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు ఎప్పుడూ కూడా నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే ఎదురు చూచే వారమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటా. చూడండి, నువ్వు సిద్ధపడి నీతో పాటు నీ జన సమూహమును సిద్ధపరచు. అమ్మా, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఎలాగూ చేదును గనుక ఇశ్రాయేలులారా, నీ దేవుని సన్నిధి కనపడుటకే సిద్ధపడు. అంటే కనపడమన్నాడని దేవుడు వచ్చి స్కూల్కి వెళ్ళి లేకపోతే కాలేజీకి వెళ్ళి లేకపోతే ఎవరన్నా డ్యూటీ చేసిన వారు సంతకాలు పెట్టేసి వచ్చేసి రావడం కాదండి. అక్కడ మనం చూసినట్లయితే ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో
గడపాలి. అదే దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఎలాగూ చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుడి. ఈ రోజున సిద్ధపడుతున్నామా మనం? రేపు ఆదివారం దేవుని సన్నిధికి మనము వెళ్ళాలని ఏమి కలిగి ఉండాలంటే సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. చూడండి, ఈ రోజున చాలా మంది కూడా ఈ యొక్క యాసవ సెలవులు వచ్చినాయి. యాసవ సెలవులు వచ్చేటప్పుడు అయితే కుటుంబం అంతా కూడా ఖాళీగా ఉందని పిక్నిక్ అని, లేకపోతే టూర్ కానీ, లేకపోతే వారు పుట్టింటికని ఏం చేస్తారంటే ఒక వారం రోజుల ముందే 10 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుని ఏం చేస్తారంటే సిద్ధపాటు కలిగి ఉంటారు. అలాగే మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత త్వరలో రాబోతుంది కనుక దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుకనే ఆ యొక్క రాకడ కొరకు దేవుని సన్నిధానానికి మనం వచ్చే సిద్ధపడాలనే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే 4వదిగా కడవరి వర్షాల గురించి నీకు నాకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం అనుకుంటండి, అది నేను రాయలేదు. నువ్వు సిద్ధపడి నీతో పాటు నీ జన సమూహమును సిద్ధపరచమనే మాట మనకు కనబడుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము, అది ఎవరైనా రిఫరెన్స్ తీసుకొని చెప్పనమ్మా. 38వ అధ్యాయము చెప్పు. 38వ అధ్యాయము 7వ వచనం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసినటువంటి జన సమూహమునంతటిని సిద్ధపరచము, వారికి నీవు కావలి అయి ఉండవాలి. ముందు ఎవరు సిద్ధపడాలండి? మనము సిద్ధపడి మన పక్కన ఉన్న వారిని, మన భర్తను కానీ, మన పిల్లలు కానీ, లేకపోతే మన అమ్మను కానీ, మన నాన్న కానీ మనము సిద్ధపడమంటే వాళ్ళు సిద్ధపడతారు. మనలో సిద్ధపాటు లేకుండా నువ్వు సిద్ధపడు అంటే వారు ఎంత మాత్రం కూడా సిద్ధపడరండి. అందుకే దేవాది దేవుడు ఈ యొక్క కడవరి వర్షం దేనికంటే సిద్ధపాటు కొరకే దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున మనలో ఏముండాలంటే సిద్ధపాటు అనేది ఉండాలి. అందుకే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త తెలియపరుస్తున్నాడు, నీవు సిద్ధంగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసినటువంటి సమూహం అంతటిని సిద్ధపరచము. అంటే సంఘాన్ని సేవకుడు ఏం చేయాలంటే సిద్ధపరచాలి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక మీరు ఏమి తిందురా, ఏమి తాగుదురా, ఏమి ధరించుకుందురా, లేకపోతే ఏమి కొనుక్కుందురా ఇవని కాదు, కానీ దేవుని యొక్క రాకడ కొరకు చెప్పి వారిని ఏం చేయాలంటే సిద్ధపాటులోనికి నడిపించే వారై ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. అందుకే ఈ యొక్క తొలకరి వర్షమేమో దీవెనల గురించి తెలియపరుస్తుంది. ఇక్కడ కడవరి వర్షాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క రాకడ గురించి తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవాది దేవుడు దేశం మీద కాలమందు వర్షం కురిపిస్తున్నాడు. ఆ వర్షం దీవెనకరంగా ఉండడానికి. రెండవదిగా మనం చూసినట్లయితే తొలకరి వర్షాన్ని ఆయన కురిపిస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే వర్షం పడటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఒత్తిళ్లొప్పు అనేది వస్తుంది. అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే కడవరి వర్షం ఆయన యొక్క రాకడకు మరి సూచనగా కనబడుతుంది. ఐదవ మాట కూడా మనం చూసి ధ్యానం చేసుకుందామండి. చూడండి, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 6వ వచనం. ఇందాక మనం చదువుకున్న 72వ అధ్యాయము 6వ వచనం. గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయను. చూడండి, వర్షంలో చెడ్డ వర్షము మంచి వర్షం ఉంటుందండి. మంచి వర్షం గురించి చెప్తున్నాడు దేవుడు, నా సొంత మాటలేమి కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, కింద లైన్ గడ్డి గురించి మనకి అది దాని గురించి ధ్యానం చేయట్లేదు. భూమిని తడుపు మంచి వర్షం వలన అతడు విజయము చేయను. ఈ రోజున మనం విజయం పొందుకోవాలంటే
మన మీద ఏ వర్షం కురవాలండి? మంచి వర్షము కురిసినప్పుడే మనం ఏం చేస్తామంటే విజయం అనేది పొందుకుంటాం. మరి మన యొక్క యవన బిడ్డల గురించి ఒక మాట చెప్పాలి. నేను వచ్చిన తర్వాత గణపవారు 2 సార్లు వెళ్ళారు. బైబిల్ కిజ్కి 2 సార్లు కూడా ప్రైజ్ మనీ గెలుచుకుని వచ్చారు. మరి మొన్న పోయిన వారం బుధవారం చూసినట్లయితే ఆ రోజు కూడా వెళ్ళారు. దేవుని యొక్క కృపను బట్టి మళ్ళీ 2 ప్రైజ్ మనీ. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ప్రతి ఒక్క సంఘం ఓటు గెలుచుకుని వస్తూ ఉంటే దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మన సంఘాన్ని దేవాది దేవుడు మరి ఆయన యొక్క ప్రణాళిక చెప్పున 2 ప్రైజ్ మనీలు అనుగ్రహించాడు. ఈ రోజున మనం చూసినట్లయితే ఈ యొక్క విజయం అనేది వారంతటా వారికి వచ్చిందండి. దేవుడు అక్కడ మంచి వర్షాన్ని కురిపించటం వలనే మనకి ఏం కలుగుతుందంటే విజయం అనేది కలుగుతుంది. ఈ రోజున మనకి విజయం కలగాలంటే యాకోబు అడుగు పెట్టిన చోటనల్లా కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంటే విజయాన్ని పొందుకున్నాడు. యాకోబు మీద దేవుడు ఏ వర్షాన్ని కురిపించాడండి? మంచి వర్షాన్ని కురిపించాడు. కనుకనే యాకోబు విజయాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మంచి వర్షం మన మీద కురిపించినప్పుడు మనం కూడా ఏం పొందుకుంటామంటే విజయాన్ని. మనము ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు అపజయం అనేది ఉండదు, కానీ విజయాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అందుకే ఈ రోజున మనం చూసినట్లయితే మన విజయానికి పాత్రులుగా ఉండాలంటే మన మీద మంచి వర్షము కురవాలి. మంచి వర్షం ఎప్పుడైతే కురబడుతుందో అప్పుడే మన విజయాన్ని పొందుకుంటాం. కనుకనే ఈ రోజున ఆ మంచి వర్షం కురవాలంటే మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి చక్కటి ప్రవర్తన కలిగి జీవించినప్పుడే దేవాది దేవుడు మనకి మంచి వర్షాన్ని కురిపించి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గరుడు అయిన మా దేవాన్ని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కదా తండ్రి. ఎంతవరకు ప్రభా తొలకరి వర్షం గురించి కడవర వర్షం గురించి ప్రభా నీవు ప్రియ బిడ్డలకు తెలియపరిచి ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా వర్షం రావాలంటే నువ్వు సెలవిస్తేనే ప్రభా, తుఫాను పుట్టాలంటే నువ్వు సెలవిస్తేనే ప్రభా, అలాగే తుఫాను ఆగాలన్నా నువ్వు సెలవిస్తేనే ప్రభా. నీ వాక్యములో నుంచి ప్రభా నీ జీవం కలిగిన మాటలు ప్రభా తెలియజేసి ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా వర్షం మొట్టమొదటిగా చూసినట్లయితే దేశం మీదకు కురిపించి దాన్ని దీవెనకరంగా మారుస్తున్నారు తండ్రి. రెండోదిగా చూసినట్లయితే ప్రభా తొలకరి వర్షాన్ని కురిపిస్తున్నారు తండ్రి. అది దీవెనలకు నాయన సూచనగా కనబడుతుంది తండ్రి. అలాగే మూడోదిగా చూసినట్లయితే ప్రభా వర్షం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ప్రభా ఇదిగో వర్ధిల్లింపు జీవితానికి ప్రభా ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ప్రభా కనబడుతుంది తండ్రి. నాలుగోదిగా చూసినట్లయితే ప్రభా కడవరి వర్షం ప్రభా నీ యొక్క రాకడకు సూచనగా కనబడుతుంది తండ్రి. ఐదోదిగా చూసినట్లయితే ప్రభా మంచి వర్షం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే తండ్రి విజయానికి ప్రభా సాదృశ్యంగా కనబడుతుంది తండ్రి. ఈ రోజున మేము అందరం కూడా ప్రభా అపజయాల నుంచి ప్రభా కృంగిన స్థితిలో నుంచి ప్రభా శ్రమల్లో నుంచి దుఃఖంలో నుంచి ప్రభా ఈ రోజున మేము విజయం కలిగి జీవిస్తున్నామంటే అందరి మీద కూడా తండ్రి మీరు మంచి వర్షం కురిపించడం వలనే ప్రభా మేము విజయం కలిగి జీవిస్తున్నాం తండ్రి. ఈ మంచి వర్షాన్ని ప్రభా సంఘ బిడ్డల మీద ఎల్లప్పుడూ కూడా ప్రభా కుమ్మరింపజేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఇట్టి విజయాన్ని ఆనందాన్ని మేమందరం కూడా పొందుకుని ప్రభా ఈ రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండడానికి ఈ యొక్క దైవ కృపను ఈ యొక్క ప్రత్యక్షతను ఈ యొక్క ఆయన కటాక్షమును ఎల్లప్పుడూ కూడా మాపై అనుగ్రహింపజేసి నడిపించి విన్న మాటలు ఎవరో కూడా విడిచిపెట్టుకోకుండా వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడిచి మంచి వర్షం వారి మీద కూడా కొమ్మరింప చేసుకుని విజయం పొందుకునే గొప్ప భాగ్యాన్ని ధన్యతను సంఘ బిడ్డలందరికీ కూడా మీరే దయచేసి నడిపించమని యేసు